అండి ఈరోజు మా స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి. ఇదిగోండి వేడివేడి అన్నం, ఇంకా క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ. చూసారా మీలో ఎంతమందికి క్యాబేజీ పచ్చిశనగపప్పు ఇష్టం? ఇంకా చాలా అందరి ఫేవరెట్ రెసిపీ ఇది. చాలా మంది ఇదంటే ప్రాణం ఇచ్చేస్తారండి. మరి అదేంటో చూద్దామా? ఇదిగోండి పచ్చి పులుసు. చూసారా, పచ్చిమిర్చితో చేసిన పచ్చి పులుసు. చక్కగా ఆనియన్స్, జీలకర్ర ఇవన్నీ వేసి, ఎక్కువ ఆనియన్స్ వేసి చేసిన పచ్చి పులుసు. చాలా మంది పచ్చి పులుసు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎండుమిర్చితో పచ్చి పులుసు చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో కూడా పచ్చి పులుసు చేసుకోవచ్చు. మరి ఇది ఫుల్ రెసిపీ కావాలంటే మీకు మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. సుగుణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. చూసారు కదా పచ్చి పులుసు. ఇంకా లంచ్ తర్వాత తినడానికి ఫ్రూట్స్, కస్టర్డ్ యాపిల్, అలాగే యాపిల్. చూసారు కదా, ఈ రోజు వచ్చి మా స్పెషల్ ఇదండి. మరి మీరేం చేసుకున్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టేయండి.